స్వాగతం. ఎలాగూ పెట్టట్లేదు. కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్లు పట్టపగలే లైట్లు పెట్టారు, పైగా సీరియల్ లైట్లు. నీకుందిలేవే. ఒసే సుందరమ్మా, ఎంతసేపు తలుపు తెరవకుండా ఉంటావో చూస్తాను. తెరుస్తానురా, తీసుకెళ్ళడానికి వస్తారుగా, అప్పుడు తెరుస్తాను. సార్, మీ సెల్లోనైనా సిగ్నల్ ఉందేమో చూడండి. లేదు. పండగ పూట నట్టడిలో నడిచేలా చేశాడే ఆ ఏదో కానీ చేతికి చిక్కాడంటే. జైల్లో అంతమంది ఉండగా నన్నొక్కడిని ఎందుకు పిలుచుకొచ్చారు సార్? అన్నిటికీ సరిపోతావని. ఏంటి సూరి సొత్తనా? పెళ్ళోళ్ళు వస్తారనా? ఈ ముత్తాల మాణికం ఉన్నాడుగా. పొండ్రా పొండ్రా, అన్న కోపంగా ఉంటే మీరు దీపావళి చేసుకుంటున్నారా? పొండ్రా పొండే. ముష్టోళ్ళ ఎలా నుంచున్నాడు చూడు. మన వంశంలో తప్పు పుట్టాడు. ముత్యాలమ్మ అని చూసావా? పండుగ కూడా పట్టించుకోకుండా ఎలా ఉన్నాడు. రే వెంకయ్య, ఇంతవరకు మా వంశంలో ఎవరు జైలుకి వెళ్ళలేదు తెలుసా? ఏ రోజైతే ఆడి మైనా కోసం మనల్ని కొట్టాడో ఆ రోజే మన దృష్టిలో చచ్చాడు అనుకున్నాగా. ఇంకా ఆడాల్సింది దానికి నీ బాడికి నువ్వు ఉండలేవా? మళ్ళీ ఆడితో గొడవలు అనుకుంటున్నావేంటి? చూడరా, పండక్కి నా కూతురు కొత్త చొక్కా కొనిచ్చింది. నిన్ను గంటానికి బదులు ఇంకో ఆడపిల్లని కని ఉంటే ఇంకో చొక్కా వచ్చేదిరా. చచ్చేదాకా మీ అబ్బా కష్టపడి ఒక చొక్కా కూడా కొనుక్కోడనుకుంటానే. ఏంట్రా బాగుతున్నావు? వెంకయ్య, మా వంశం ఎంత గొప్పతో నీకేమన్నా తెలుసా? మీ అబ్బా వంశం గింసం అంటున్నాడే, మీదే వంశం? బొంగులో వంశం. మీ ఇంటిని సుత్తేనే తెలుస్తోంది. ఇదిగో ముత్యాలమ్మ, మిగిలిపోయిన ఉంటే అడి పడి ఆ రాయి తీసుకోరా. ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? నెత్తి మీద నుదురు మీద అమ్మని రాయి తీసాడే. మొహం పగలు. మీ అబ్బతో చెప్పేస్తాను రా. రే జులాగడ్తో చేరద్దు. మా అబ్బా మాడు మీద పొత్రాన్ని వేసిన వాడురా ఈ ముత్తాల మాణిక్యం. పిల్లరౌడితో కొట్టిస్తావా? నీ అంతు చూస్తాను రా.